భారత్ బంగ్లాదేశ్ జట్ల మధ్య చెన్నైలో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్లో మూడవ రోజు ఆట ముగిసే సమయానికి భారత్ విజయం దిశగా దూసుకువెళ్తుంది. తొలి ఇన్నింగ్స్తో పోలిస్తే రెండవ ఇన్నింగ్స్లో బంగ్లాదేశ్ కాస్త పోరాడుతున్నప్పటికీ లక్ష్యం భారీగా ఉండటంతో మరో 2 రోజుల ఆట మిగిలి ఉన్న నేపథ్యంలో బంగ్లా ఓటమి దాదాపు ఖాయమే అని చెప్పాలి. కాకపోతే బంగ్లాదేశ్ బ్యాటర్ల పోరాటం ఎప్పటిదాకా కొనసాగుతుంది అనేదే సందేహం. ఏదేమైనా అద్భుతం జరిగితే తప్ప రేపు అంటే 4వ రోజే ఆట ముగియటం ఖాయం. 3వ రోజు ఆటలో హైలైట్స్ ఏమిటంటే రెండవ ఇన్నింగ్స్ను కొనసాగించినటువంటి ఇండియా ధాటిగా బ్యాటింగ్ చేయటం, రిషబ్ పంత్, శుభ్మన్ గిల్ ఇద్దరు కూడా సెంచరీలు సాధించడం, మొత్తం మీద భారత్కు 500కు పైగా పరుగుల ఆధిక్యం లభించటం, టీ బ్రేక్కు ముందే ఇండియా ఇన్నింగ్స్ను డిక్లేర్ చేయటం, ఆ తర్వాత రెండవ ఇన్నింగ్స్ను ప్రారంభించినటువంటి బంగ్లాదేశ్ మొదట్లో ధాటిగా ఆడటం, భారత అభిమానుల గుండెల్లో గుబులు రేగటం, బుమ్రా తొలి వికెట్ తీసిన తర్వాత అశ్విన్ చకచక 3 వికెట్లు తీయటం, భారత అభిమానులు ఊపిరి పీల్చుకోవటం, లైట్ ఫెయిల్ కావటం వల్ల 3వ రోజు ఆట గంట ముందే నిలిచిపోవటం, ఇవి 3వ రోజు ఆటలోని విశేషాలు. 3 వికెట్ల నష్టానికి 81 పరుగుల ఓవర్ నైట్ స్కోర్ తోటి 3వ రోజు ఉదయం తన రెండో ఇన్నింగ్స్ను కొనసాగించిన ఇండియా ధాటిగా ఆడింది. శుభ్మన్ గిల్, రిషబ్ పంత్ ఇద్దరూ పోటీపడి పరుగులు సాధించారు. అప్పటికే భారత్కు భారీ ఆధిక్యం లభించడంతో ఇద్దరూ ఎలాంటి ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా బ్యాట్ జులిపించారు. ముఖ్యంగా రిషబ్ పంత్ తన బ్యాటింగ్లో మునుపటి వాడి వేడి చూపించాడు. కారు ప్రమాదం నుంచి బయటపడిన తర్వాత తొలిసారి మునుపటి రిషబ్ పంత్ను చూశాము అని అనిపించింది నాకైతే. మరోవైపు తొలి ఇన్నింగ్స్లో విఫలమైనటువంటి గిల్ సైతం నిలదొక్కుని సొగసైన ఆట తీరును ప్రదర్శించాడు. ఆట కొనసాగుతున్న కొద్దీ ఇద్దరు జోరు పెంచారు. మెహదీ హసన్ మీర్జా వేసినటువంటి 30వ ఓవర్లో 6 కొట్టినటువంటి గిల్ 79 బంతుల్లో తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. రిషబ్ పంత్ కూడా 44 ఓవర్లో సింగిల్ తీసి 88 బంతుల్లో తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. అంటే గిల్ 79 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేస్తే రిషబ్ పంత్ 88 బంతులు తీసుకున్నాడు హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోవడానికి. కానీ ఆ తర్వాత హాఫ్ సెంచరీ చేసిన తర్వాత రిషబ్ పంత్ గేరు మార్చాడు, దూకుడు పెంచాడు. హాఫ్ సెంచరీలు పూర్తి చేసిన తర్వాత ఇద్దరు కూడా రెచ్చిపోయి ఆడారు. ముఖ్యంగా పంత్ తనదైనటువంటి ట్రేడ్ మార్క్ షాట్లతో విరుచుకుపడ్డాడు. దీంతో లంచ్ సమయానికి ఇండియా 3 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. అంటే 3వ రోజు తొలి సెషన్లో ఇండియా 1 వికెట్ కూడా కోల్పోకుండా 124 పరుగులు చేసింది. లంచ్ తర్వాత రిషబ్ పంత్, శుభ్మన్ గిల్ ఇద్దరు మరింతగా రెచ్చిపోయి ఆడారు. షకీబ్ వేసిన 55వ ఓవర్లో డబుల్ రన్ తీసినటువంటి పంత్ 124 బంతుల్లో తన సెంచరీని పూర్తి చేసుకున్నాడు. టెస్టుల్లో పంత్కి ఇది 6వ సెంచరీ. టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసినటువంటి భారత వికెట్ కీపర్లలో ధోనీతో కలిసి పంత్ అగ్రస్థానానికి చేరుకున్నాడు. ధోనీ కూడా టెస్టుల్లో 6 సెంచరీలు చేశాడు. ఇక సెంచరీ తర్వాత మరో 2 ఫోర్లు కొట్టినటువంటి పంత్ చివరికి మెహదీ హసన్ మీర్జా వేసినటువంటి 56వ ఓవర్లో అతనికే రిటర్న్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 188 బాల్స్ ఆడిన పంత్ 13 ఫోర్లు 4 సిక్సర్లతోటి 109 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. పంత్, గిల్ ఇద్దరు కలిసి 4వ వికెట్కు 217 బంతుల్లో 167 పరుగులు జోడించారు. రిషబ్ పంత్ అవుట్ అయిన తర్వాత కాసేపటికే మెహదీ హసన్ మీర్జా వేసినటువంటి 60వ ఓవర్లో సింగిల్ తీసిన శుభ్మన్ గిల్ కూడా 161 బంతుల్లో తన సెంచరీని పూర్తి చేసుకున్నాడు. గిల్కు టెస్టులో ఇది 5వ సెంచరీ. 6వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చిన కేఎల్ రాహుల్ కూడా వేగంగా బ్యాటింగ్ చేశాడు. మొత్తానికి ఇండియా 64 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 287 పరుగులు చేసిన దశలో రోహిత్ శర్మ ఇన్నింగ్స్ను డిక్లేర్ చేశాడు. అప్పటికి గిల్ 176 బంతుల్లో 10 ఫోర్లు 4 సిక్స్లతోటి 119 పరుగులు చేసి నాట్అవుట్గా నిలవగా, కేఎల్ రాహుల్ 19 బంతుల్లో 4 ఫోర్లతోటి 22 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. ఇక బంగ్లాదేశ్ బౌలర్లలో మెహదీ హసన్ మీర్జా 25 ఓవర్లు బౌలింగ్ చేసి 2 వికెట్లు తీస్తే నహీద్ రాణా, తస్కిన్ అహ్మద్ చెరో వికెట్ తీయడం జరిగింది. ఇక షకీబ్ అల్ హసన్ వికెట్లు ఏమీ తీయలేదు. స్పిన్నర్లకి బాగా సహకరిస్తుంది అనేటటువంటి ఉద్దేశంతో మెహదీ హసన్ మీర్జా తోటి ఏకంగా 25 ఓవర్లు బౌలింగ్ చేయించాడు బంగ్లాదేశ్ కెప్టెన్ షాంటో. ఆ తర్వాత మరొక స్పిన్నర్ షకీబ్ 13 ఓవర్లు వేసినప్పటికీ వికెట్లేమీ తీయలేకపోయాడు. ఇక 515 పరుగుల భారీ విజయ లక్ష్యంతో రెండవ ఇన్నింగ్స్ను ప్రారంభించినటువంటి బంగ్లాదేశ్కు మంచి ప్రారంభమే దక్కింది. ఓపెనర్లు జకీర్ హసన్, షద్మన్ ఇస్లాం ఇద్దరు కలిసి కంఫర్టబుల్గా ఆడారు. ఒక దశలో బంగ్లాదేశ్ వికెట్ నష్టపోకుండా 62 పరుగులు చేసింది. దీంతో భారత అభిమానుల్లో ఆందోళన నెలకొంది. ఎందుకంటే పిచ్చు బ్యాటింగ్కి చక్కగా సహకరించటము, బంగ్లాదేశ్ ఓపెనర్లు ఏమాత్రం కూడా భయం లేకుండా చక్కగా ఆడటంతో పాకిస్తాన్లో బంగ్లాదేశ్ అద్భుతం సృష్టించింది కదా, ఇక్కడ కూడా అలాంటిది ఏమైనా చేస్తుందా అనేటటువంటి సందేహం కలిగింది. రోహిత్ శర్మ డిక్లేర్ ఇవ్వకుండా మరికొంతసేపు ఇండియా బ్యాటింగ్ చేయాల్సిందేమో అని చెప్పేసి కూడా, ఎందుకంటే ఇంకా 2 రోజుల ఆట మిగిలి ఉంది, ఇది 3వ రోజు కాబట్టి
కనీసము లంచ్ టైం వరకన్నా ఇండియా బ్యాటింగ్ చేస్తే బాగేమో, చివరిలో మూడో రోజు చివరిలో ఒక గంట ఆట మిగిలి ఉందనంగా డిక్లేర్ చేస్తే బాగుందేమో అని చెప్పేసి చాలామంది భారత అభిమానులకు అనిపించింది. ఎందుకంటే బంగ్లాదేశ్ 16 ఓవర్ల పాటు ఒక్క వికెట్ కూడా కోల్పోలేదు. చివరికి బుమ్రా వేసినటువంటి 17వ ఓవర్లో ఓపెనర్ జకీర్ హసన్ జైస్వాల్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 47 బాల్స్ ఆడినటువంటి జకీర్ హసన్ 5 ఫోర్లు 1 సిక్సర్ తోటి 33 పరుగులు చేశాడు. అలా 62 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. ఇక 3వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చినటువంటి కెప్టెన్ షాంటో కూడా ధాటిగా ఆడాడు. పోరాడితే పోయేదేమీ లేదు అనేటటువంటి స్టైల్లో తెగించి ఆడాడు. అయితే ఆ తర్వాత అశ్విన్ విజృంభించి 60 పరుగుల వ్యవధిలో 3 వికెట్లు తీసి బంగ్లాకు బ్రేక్ వేశాడు. అశ్విన్ 22వ ఓవర్లో షాద్మన్ ఇస్లాంను, 30వ ఓవర్లో మెమినుల్ హక్ను, 35వ ఓవర్లో ముష్ఫికిర్ రహీంను అవుట్ చేశాడు. ఇస్లాం ఈ 35 పరుగులకు, మెమినుల్ హక్ 13 పరుగులకు, రహీము 13 పరుగులకు అవుట్ అయ్యారు. ఇక మబ్బులు కమ్ముకొని లైట్ ఫెయిల్ కావడంతో 3వ రోజు ఆట ఒక గంట ముందే నిలిచిపోయింది. 3వ రోజు ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్ 37.2 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. కెప్టెన్ షాంటో 60 బంతుల్లో 51 పరుగులు చేసి నాటౌట్గా నిలవగా, షకీబ్ అల్ హసన్ 14 బంతులు ఎదుర్కొని 5 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. ఇక ఇండియా బౌలర్లలో 3 వికెట్లు తీసినటువంటి అశ్విన్ ఇండియాకు బ్రేక్ ఇచ్చాడు. తొలి ఇన్నింగ్స్లో ఒక్క వికెట్ కూడా తీయలేకపోయినటువంటి అశ్విన్ ఇక్కడ రెండో ఇన్నింగ్స్లో మాత్రము చక్కగా విజృంభించి 15 ఓవర్లలో 3 వికెట్లు తీశాడు. మరొక వికెట్ని బుమ్రా పడగొట్టడం జరిగింది. అయితే పోను పిచ్చు స్పిన్నర్లకి అనుకూలిస్తున్నటువంటి నేపథ్యంలో రేపు 4వ రోజు అశ్విన్, ఆ తర్వాత రవీంద్ర జడేజా కూడా ఇద్దరు కూడా మరి చక్కటి ప్రభావం చూపించేటటువంటి అవకాశం ఉంది. వాళ్ళిద్దరూ విజృంభిస్తే మాత్రము బంగ్లాదేశ్కు ఖచ్చితంగా ఘోరమైనటువంటి ఓటమి తప్పదు. మొత్తంగా బంగ్లాదేశ్ గెలవాలంటే ఇంకా 357 పరుగులు చేయాలి. 2 రోజుల ఆట మిగిలింది. చేతిలో 6 వికెట్లు ఉన్నాయి. ఇక ఇండియా గెలవాలంటే మాత్రము ఈ 6 వికెట్లను ఎంత తొందరగా పడగొట్టడం అనేది కీలకం. రేపు మొత్తం ఆట కొనసాగితే మాత్రం చాలా కష్టం. ఎందుకంటే రేపు మొత్తం ఆట ఆడినట్టయితే బంగ్లాదేశ్ కనీసం 280 నుంచి 300 పరుగులు చేస్తుంది. అంటే విజయానికి దగ్గరగా వస్తుంది. ఇది దాదాపు అసాధ్యమే. అయితే బంగ్లా విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతం క్రీజ్లో ఉన్నటువంటి కెప్టెన్ షాంటో చాలా వేగంగా ఆడుతున్నాడు. 60 బంతుల్లోనే 51 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచి క్రీజ్లో ఉన్నారు. సో షాంటో కానీ, ప్రస్తుతం క్రీజ్లో ఉన్నటువంటి షకీబ్ కానీ, ఆ తర్వాత బ్యాటింగ్ చేయబోయేటటువంటి లిట్టన్ దాస్, ఈ ముగ్గురి మీదనే బంగ్లా ఇన్నింగ్స్ ఆధారపడి ఉంటుంది. మన బౌలర్లు కూడా ఈ ముగ్గురిని ఎంత త్వరగా పెవిలియన్కి చేస్తే విజయం మనకు అంత త్వరగా దక్కుతుంది. దాంతోపాటు మెహదీ హసన్ మీర్జా, టస్కిన్ అహ్మద్ కూడా కొంత బ్యాటింగ్ చేయగలరు. కానీ షాంటో, షకీబ్, లిట్టన్ దాస్ ఈ ముగ్గురి మీదనే బంగ్లా ఇన్నింగ్స్ ఆధారపడి ఉంటుంది. సో రేపు ఎల్లుండి 2 రోజుల ఆట మిగిలి ఉన్నటువంటి నేపథ్యంలో రేపు 4వ రోజే దాదాపుగా 90% ఆట ముగిసిపోతుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతము ఇండియాకి, బంగ్లాదేశ్కి విజయావకాశాలు ఎంతగా ఉన్నాయంటే, నా విశ్లేషణలో ఇండియా విజయం సాధించడానికి 90% అవకాశం ఉంది. బంగ్లాదేశ్కు కేవలం 10% మాత్రమే అవకాశం ఉంది. మరి ఈ 10% అవకాశాన్ని వాళ్ళు 100% అవకాశంగా మరి సృష్టించుకుంటారు. ఎందుకంటే ఇటీవలే పాకిస్తాన్ పైన 2వ టెస్టులో అయితే ఒక మిరాకిల్ ఇన్నింగ్స్ ఆడి మరి వాళ్ళు విజయం సాధించడం జరిగింది. అలాంటిది ప్రతిసారి రిపీట్ కాదనుకోండి. ఎందుకంటే ఇది పాకిస్తాన్ కాదు, ఇండియా మీద విజయం సాధించడం అనేది బంగ్లాదేశ్కు అంత ఆషామాషయమైనటువంటి విషయం కాదు. సో కాబట్టి రేపు భారత బౌలర్లు విజృంభించి లంచ్లోపే బంగ్లాదేశ్ను చుట్టేస్తారా, లేక టీ టైం వరకు అది కొనసాగుతుందా, లేదా టీ టైం తర్వాత కూడా బంగ్లా బ్యాటర్లు పోరాడుతారా అనేదే ఆధారపడి ఉంటుంది. మొత్తంగా 90% రేపు ఆట ముగిసేటటువంటి అవకాశం ఉంటుంది. మరి ఇండియాకు, బంగ్లాదేశ్కు విజయావకాశాలు ఎంత మేర ఉంటాయో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.